ఇప్పుడు మీరు ఒక కోటు, అరకోటు అని చెప్పేసి అంటే జనరల్‌గా అండి మాకు మీ నీలి కోటు, కోటు నీలి అరకోటు. అది మొత్తానికి ఏదో మొత్తం ఆళ్ళేమంటారంటే అండి, వాళ్ళు కొన్ని వీడియోలు చూసాను సార్. వాళ్ళేమంటారంటే, మీరు డబ్బులు ఎగ్గొట్టేశారు. అయన్నీ చేసుకోవడానికి ఇలా అంటుంటారండి వాళ్ళు. అది డబ్బులు ఎగ్గొడితే మరి ప్రభుత్వం ఊరుకోదు కదా సార్. బ్యాంకులు అని నాకనిపించింది. అది బేసిక్‌గా హ్మ్. కస్టోడియల్ టార్చర్‌తో వచ్చింది. అవునండి. వాళ్ళు తప్పు చేశారు. ఏదో ప్రమోషన్ కోసం చేయకూడని పనులు చేశారు. హ్మ్. సో, వాళ్ళకి కూడా మరి ఎనలేని అధికార కాంక్ష కూడా ఉంది. హ్మ్. మరి ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఏదో ఆర్గనైజేషన్‌లో పెట్టి పలానా కులం వాడు ముఖ్యమంత్రి అవ్వాలి, పలానా కులం వాడు ఉప ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి అలా మాట్లాడటం నార్మల్‌గా దే డిజర్వ్ డిస్మిసల్ ఫ్రమ్ ద సర్వీస్. బట్ ఎందుకనో హ్మ్. కారణం ఏదైనా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. హ్మ్. వదిలేస్తున్నారు కదా అని చెప్పి వీరు మరింత ఎక్కువగా అవునండి. మాట్లాడుతున్నారు. హ్మ్. సో, నేను ఖండించవలసి వచ్చినప్పుడు నేను ఖండిస్తున్నా. హ్మ్. అలాగే ఆఫ్‌కోర్స్ నేను ఇప్పుడు కాదు కదా! నేను ఎప్పుడో 5 సంవత్సరాల నుంచి కూడా కొన్ని విషయాల్లో నేను కరాఖండిగా రాజ్యాంగాన్ని గౌరవించాలి అని చెప్తున్నా. అవునండి. రాజ్యాంగంలో ఏమని ఉంది? ఎవరైనా మతం మారితే హ్మ్. మరి ఆ బెనిఫిట్స్ ఏదైతే ఎస్సీ హ్మ్. వారికిచ్చే బెనిఫిట్స్ అవి పోతాయని చెప్పి అందరూ అభిమానించే, కులాలకు అతీతంగా అందరూ గౌరవించే అంబేద్కర్ గారు హ్మ్. హెడ్‌గా ఉండి రాసిన రాజ్యాంగం. రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్‌లో చాలా క్లియర్‌గా పొందుపరిచారు. హ్మ్. సో, దానికి ఎగెన్స్ట్‌గా వెళ్ళకూడదు అనేది నా పాయింట్. అంటే విజయ్ కుమార్ గారు అంటారండి, మీరు కాదు కదా కలెక్టర్ గారు, అక్కడ కలెక్టర్ ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. ఆ డిస్ట్రిక్ట్ ఆర్‌డీఓ ఎవరో ఉంటారు కదా! మీకు సంబంధం, మీ డిప్యూటీ స్పీకర్ మీకేంటి సంబంధం? అది అతని అజ్ఞానం. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా. సింపుల్. అసలు సెన్స్ లేనోడికి మనం ఏం చెప్తామండి? అసలు సెన్స్ లేనోడికి, కామన్ సెన్స్ లేనోడికి మనం ఏం చెప్పలేం. అంటే ఆయన ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ కదా! సో వాట్? ఆ! బుద్ధి ఉండాలి. ఏమి చదువుకునేవాడికి జ్ఞానం ఉండొచ్చు. హ్మ్. ఐఏఎస్ పాస్ అయితే అతడికి జ్ఞానం ఉందని అనుకోవటం పొరపాటు. హ్మ్. నేను చెప్పిన అరనీళ్ళ కోటికి జ్ఞానం ఉందని నేనైతే అనుకోవట్లే. హ్మ్. ఎందుకంటే రాజ్యాంగంలో అంత క్లియర్‌గా రాసిన తర్వాత దానికి ఎగెన్స్ట్‌గా ఎలా మాట్లాడతారు? ఇప్పుడు నేనున్నది రాజ్యాంగబద్ధ పదవా? అవునండి. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కదా! అవునండి. అది ఐఏఎస్ వాడికి తెలుసో తెలీదో నాకు తెలీదు. హ్మ్. మీకు తెలుసా? నాకు తెలుసండి. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కదా! అవునండి. అంటే ఒక రాజ్యాంగబద్ధ పదవిలో, రాజ్యాంగంలో పార్ట్‌గా సృష్టించబడిన పదవిలో హ్మ్. నేనుండి, నేను రాజ్యాంగానికి వైలేషన్ జరుగుతూ ఉంటే హ్మ్. నా కళ్ళెదురుగుండా హ్మ్. దాని గురించి మాట్లాడకూడదు, ఆ జిల్లా కలెక్టరు హ్మ్. మాట్లాడాలి అని మాట్లాడటం అనేది హ్మ్. అది బుద్ధిహీనతని సూచిస్తుంది. మీరు ఒక బుద్ధిహీనుడి గురించి నన్ను అడిగితే హ్మ్. ఏమని మాట్లాడాలి చెప్పండి? అంటే మీకు తెలుసో లేదని నేను చూసింది మీకు చెప్పాను అంతే అండి. నేను చూసింది అదే. మీ దృష్టికి వచ్చిందో లేదో అనుకుని నేను చూసాను. అదైతే నా దృష్టికి అయితే రాలా. కలెక్టర్ గారు చేయాలి కదా! మీరు కలెక్టర్ గారు కదా! అతను ఏదో కలెక్టర్ పోస్ట్ ఎలగబెట్టుంటాడు ఎప్పుడో. హ్మ్. కామన్ సెన్స్ లేకపోతే నార్మల్‌గా కలెక్టర్స్‌కి కామన్ సెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవును. ఎక్కడో రేర్‌గా ఉంటారు అవును. ఏమాత్రం సెన్స్ లేనోళ్ళు. హ్మ్. బహుశా ఇతను ఆ కోవకు చెందినవాడు అయి ఉంటాడు. అవునండి. అతనే కదా ఏదో దళిత ప్యాంథర్ అని ఏదో అవును. ఏదో పెట్టాడు. అతనే అనుకుంటున్నాను. హ్మ్. సో, ఈ మధ్యన తరచూ కనపడుతున్నాడు. హ్మ్. ఏదో రిటైర్డ్ స్పెంట్ ఫోర్స్ మాట్లాడుకుంటారు. వాక్ స్వాతంత్రం మరి అదే రాజ్యాంగంలో మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది. హ్మ్. ఏది మాట్లాడినా సరే నార్మల్‌గా ఏంటంటే టిపికల్
పొలిటీషియన్ కొందరిని చూసి భయపడతాడు. భయపడతారండి. అవునండి. టిపికల్ పొలిటీషియన్. ఉమ్. ఆ భయం ఏమాత్రం లేనోడిని నేను. ఆ భయం ఏమాత్రం మీరు అనుకుంటే ఎన్ని చూసి వేసమెత్తు కూడా ఉమ్, ఆ భయం లేనోడు నేను. సో అంచేత ఉమ్, ఏదో వాక్కుంటే వాక్కుండ్రా, ఉమ్. మీరు ఒకటంటే నేను రెండంట. అంటే భవిష్యత్తులో అంటే మీరు ఏమైనా ఇబ్బంది పడతారా అనేసి అలాగా అంటే వాళ్ళ భవిష్యత్తులో అని. ఉమ్, అది భయపడేవాడిని భయపెడుతుందండి. నాకు ఉమ్, నేను రాజ్యాంగంలో ఉన్నదే మాట్లాడుతున్నా. ఓకే, నో డౌట్ ఉమ్, ఇప్పటి ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి గారు గతంలో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి పైకి పంపించారు. అవునండి. ఏమని? ఉమ్, దళితులు క్రిస్టియన్లుగా మారితే దళితులు వేరు, క్రిస్టియన్లు వేరు. అవునండి. దళిత క్రిస్టియన్లుగా పరిగణించబడి వారికి ఉన్న రిజర్వేషన్లు అలాగే ఉండాలి ఉమ్, అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. సబ్సిక్వెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం ఉమ్, పంపించారు. నా పాయింట్ ఏంటంటే రాజ్యాంగంలో అది మారే వరకు రాజ్యాంగాన్ని పాటించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అవునండి. నువ్వు ప్రమాణ స్వీకారం నాడే నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాను, రాజ్యాంగాన్ని త్రికరణ శుద్ధిగా నేను ఫాలో అవుతాను అని చెప్పి నువ్వు ప్రమాణం చేసి హౌ కెన్ యూ గో అగేన్స్ట్? తీర్మానం చేయొచ్చు. అవునండి. నీ అభిమతం ప్రకారం రాజ్యాంగానికి సవరణ చేసుకుందామని తీర్మానం చేయొచ్చు. తీర్మానం చేసి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు దాకా అది పుట్ట దాఖలు అయింది కదా. అవునండి. కనీసం పరిగణలో కూడా లేదు. అది లేదన్న సంగతి నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ దాని గురించి ఎవరో మాట్లాడరు. ఎందుకు? అంటే ఓట్ల గురించేమో అనిపిస్తున్నాను. అనిపించింది కదా మీకు? అదే అనిపించవచ్చు అందరికి. బట్ నేను అనేది ఓట్లు అనేది రాజకీయాల్లో ఉన్న అందరికీ కావాలి. నేను రాజకీయాల్లో ఉన్నాను, నాకు ఓట్లు కావాలి. కానీ నువ్వు ప్రమాణం చేసిన తర్వాత, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తర్వాత, రాజ్యాంగంలో ఒకసారి దళితుడు ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ మతం మారితే వారికి ఉన్న రిజర్వేషన్స్ చెల్లవు అని చెప్పిన తరువాత మళ్ళీ దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు చెల్లని ఒక తీర్మానాన్ని పెట్టుకుని వీళ్ళు అదే పనిగా దాన్ని మాట్లాడుతూ ఎవడైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని చెప్పి బెదిరించడం. అరే నువ్వు క్రిస్టియన్ అయ్యాక నువ్వేంటి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది? అంటే క్రిస్టియన్ అవుతాయి కానీ వాళ్ళకి ఇంకా సర్టిఫికేట్ ఉందమ్మా సార్ వాళ్ళకి? చల్లదండి. ఓకే, ఒక సర్టిఫికేట్ ఉండొచ్చు, చల్లదు. అది ఎప్పుడు తెలుస్తుంది? తెలుసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఈ పోరాడే వాళ్ళందరూ సింపుల్ క్యాల్కులేషన్ అండి. సెన్సస్ ప్రకారం నా జిల్లాలో రాష్ట్ర యావరేజ్ కూడా 1.8% క్రిస్టియన్స్ అండి. క్రిస్టియన్స్. చర్చిలు రాష్ట్రంలో 35,000 దేవాలయాలు ఉంటే 30,000 చిల్లర చర్చిల్లో ఉన్న పాస్టర్లకి జగన్మోహన్ రెడ్డి హయాంలో డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు. 30,000 అంటే దేవాలయాలు 35 ఉంటే 30,000 చర్చిలు ఉన్నాయి. కానీ పాపులేషన్ 1.8% యాజ్ పర్ ద సెన్సస్ క్రిస్టియన్స్. అదేంటి? అది నిజంగా ఇతర కులాల వారు లేకపోతే ఒరిజినల్గా ముందు నుంచి బ్రిటిష్ టైం నుంచి ఉన్న క్యాథలిక్ ఫ్యామిలీస్ అవే తప్ప ఈ మతం మారిన ఎస్సీ ఎస్టీ నుంచి ఎవ్వరూ కూడా
పిసిసి సర్టిఫికెట్ ఫాలో అవ్వట్లా. ఆ సర్టిఫికెట్నే ఉంచుకుంటున్నారు. ఒక ఊర్లో ఒక ఫ్యాక్చువల్ రిపోర్ట్, గుంటూరు జిల్లాలో ఒక గ్రామంలో 6 చర్చిలు ఉంటే ఆ గ్రామంలో రికార్డు ప్రకారం 4 క్రిస్టియన్స్ ఉన్నారు. మరి మిగతా 6 చర్చిలు ఎలా ఉన్నాయి సార్ అది? అంటే ఆ 6 పాస్టర్లో 2 ఎస్సీ సర్టిఫికెట్స్ తో ఉన్నారు. నేను చెప్పేది జనాభా గురించి కాదు, పాస్టర్లలోనే 6 పాస్టర్లు ఉన్నారు, కానీ క్రిస్టియన్స్ 4 ఉన్నారు. క్రిస్టియన్స్ 4 ఉన్నారు. అంటే 2 పాస్టర్లు కూడా ఎస్సీ సర్టిఫికేట్ తోనే ఉన్నారు. మరి ఒక్కొక్క చర్చికి కనీసం 100 మంది ప్యాట్రనైజ్ చేసే సభ్యులు ఉన్నా కూడా ఉంటారు కదా. ఇది నేననేది ఏంటంటే, ఇది అసలు నాకు మామూలుగా అయితే నాకు అసలు ఏమాత్రం సంబంధం లేని ఇష్యూ. నేను రాజ్యాంగం ప్రకారం ఉన్నది ఇది. రాజ్యాంగంలో ఇప్పుడు ఆ క్రిస్టియానిటీ అంటే నాకు ఎనలేని గౌరవం ఉంది. నేను చిన్నప్పుడు స్కూల్లో నా పాఠశాల విద్య మోర్ దాన్ 60% మిషనరీ స్కూల్స్లోనే అయింది. కాలేజ్ కూడా విజయవాడ లైలా కాలేజ్, అది కూడా మిషనరీ కాలేజే. ఆ మతం అన్ని నేను గౌరవిస్తా, ఖచ్చితంగా గౌరవిస్తా. ఆ మతంలో ఉన్న గొప్పతనం ఏమిటి? కులం లేదు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, హిందూ మతంలో రకరకాల మీరు మా మను సిద్ధాంతం ప్రకారం ఈ కుల వ్యవస్థను తీసుకొచ్చారు, ఆ కుల వ్యవస్థను తీసుకొచ్చి మాకు వివక్ష క్రియేట్ చేశారు, మమ్మల్ని ఏమో షెడ్యూల్డ్ కులాలు దళితులు అని చెప్పి అన్నారు. ఈ కుల వివక్ష వల్లనే కదా మమ్మల్ని దళితులు చేశారు అని చెప్పి ఫైట్ చేసి, ఏ కులం అయితే లేదో, ఎక్కడో ప్రారంభమైంది మతం జెరూసలంలో, ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. ఎక్కడా కూడా క్రిస్టియానిటీ ఉన్న ఏ దేశంలోనూ ప్రపంచంలో కులం అన్నది లేదు. కులం అన్నదే లేదు. కులం అన్నదే లేని ఒక గొప్ప మతంలోకి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ మతంలోకి కులాన్ని నువ్వు ప్రవేశపెడతావా లేదా అని చెప్పి మాట్లాడటం సమంజసమా? దాన్ని రేపు కేంద్ర ప్రభుత్వం మనం ఇలాగ క్రియేట్ చేద్దాం, ఆ మతంలో కులాన్ని చూపిద్దాం అని ప్రయత్నిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ మత సంస్థ అధినేతలు దాన్ని సహిస్తారా? కుదరదేమో అనుకుంటున్నా. ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతం కదా అది. ఆ మతంలో క్యాస్ట్ ఉండకూడదనేది ఆ మతం సిద్ధాంతం. ఆ మత సిద్ధాంతమే అది. అందుకనే దాన్ని గౌరవిస్తూ ఆ మతంలోకి వెళ్ళినప్పుడు దళితులకి ఇచ్చే రిజర్వేషన్లు దానికి చెల్లవు. అది బీసీసీగా పరిగణించబడతారు. ఆ బీసీసీకి కూడా కొంత కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇచ్చి ఎవరైతే కుల వ్యవస్థ నుంచి బయటికి వెళ్ళిపోతారో వాళ్ళకి ఆ కులానికి ఉద్దేశించిన రిజర్వేషన్లు చెల్లవు. ఇంకా ఈ కులంలోనే ఈ హిందూ మతాన్ని మేము అనుసరిస్తాం, ఈ కుల వ్యవస్థ మాకు సమ్మతం అని ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఉద్యోగాల కల్పనలో అన్నిటిలో. కాబట్టి వారికి ఇది ఇస్తున్నాము అని చెప్పి రాజ్యాంగంలో రాశారు. రాజ్యాంగం ఎన్నోసార్లు అమెండ్ చేశారు. 107 సార్లు 108 సార్లు చేశారు. చేసుకుంటే చేయండి. చేసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం తప్ప కలెక్టర్ చేయాలి లేకపోతే ఇంకొకటి చేయాలి అని చెప్పి ఎవరో పనికిమాలిన మాటలో మనం పట్టించుకోకూడదు. ఏదైనా సర్టిఫికేట్ రద్దు చేయాలి అంటే ఎస్సీ సర్టిఫికేట్ కలెక్టరే చేయాలి. మా దగ్గర కలెక్టర్ గారే చేశారు. ఒక కంప్లైంట్ వస్తే వెరిఫై చేసి వారి తల్లిదండ్రులను ఎక్కడ ఖననం చేశారు అవన్నీ చూసి
ఉమ్, వాళ్ళు రెగ్యులర్గా చర్చ్ ప్రాక్టీసు, చర్చిలో మేజర్ ఫండరు, చర్చికి సెక్రటరీగా ఉంటాం. ఉమ్, ఇవన్నీ కూడా చూసి ఎవరో ఒకరిని క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయడం జరిగింది. ఓకే. ఉమ్, రద్దు చేసే అధికారం కలెక్టర్కే. ఉమ్, బట్ నా దృష్టికి వచ్చింది అనుకోండి, కంప్లైంట్ చేసే అధికారం నాకు ఉంటుంది. ఉమ్, నువ్వెవడో చెప్పడానికంటే ఉమ్, వాడి అజ్ఞానాన్ని చూసి నవ్వుకోవడం తప్ప అవునండి. నేను చిల్లరగా మాట్లాడలేను కదా. అవును. ఉమ్, ఓ మందహాసం, ఉమ్, ఆపై మౌనం, ఆ, వాక్కొని అంతే. అవును.